ఇంతకుముందు వీడియోలో ఏం చూసినాం, డేటా క్లీనింగ్ చూసినాం. బేసిక్ 4 ఉంటాయి మేజర్ టాస్క్ ఇన్ డేటా ప్రీ ప్రాసెసింగ్. ఇంతకుముందు వీడియోలో డేటా క్లీనింగ్ చూసినాం. ఇప్పుడు డేటా ఇంటిగ్రేషన్ చూద్దాం. డేటా ఇంటిగ్రేషన్ అంటే మల్టీ హెట్రోజీనియస్ సోర్సెస్ ఆఫ్ డేటా ఆర్ కంబైన్ టుగెదర్. హోమోజీనియస్ అంటే సేమ్ సోర్స్. ఇప్పుడు డిఫరెన్స్ ఇక్కడ సోర్స్ ఏ, సోర్స్ బి, సోర్స్ సి. సో ఇవన్నీ ఒక డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ డేటా. డిఫరెంట్ సోర్సెస్ దగ్గర నుంచి మనకు వచ్చిన డేటాని ఇవన్నిటిని నువ్వు కంబైన్ చేసి ఒక సింగిల్ డేటాలకు మార్చుతున్నావు. సో దీన్నే డేటా ఇంటిగ్రేషన్ అంటారు. అర్థమైంది కదా. హెట్రోజీనియస్ సోర్సెస్, ఇక్కడ ఒక సోర్స్, ఇక్కడ డిఫరెంట్ సోర్సెస్ నుంచి నువ్వు డేటాని గ్యాదర్ చేసి కంబైన్ చేస్తావు. దాన్ని డేటా ఇంటిగ్రేషన్ అంటారు. దానిలో 2 మెథడ్స్ ఉంటాయి. అదొకటి టైట్ కపుల్, ఇంకొకటి లూజ్లీ కపుల్. టైట్ కపుల్లో ఏమైపోతుంది అంటే, ఇప్పుడు ఏ అని ఒక డేటా ఉంది, బి అని ఒక డేటా ఉంది, రెండు కలిపితే సి అని ఒక డేటా వస్తుంది. సో ఒకసారి నువ్వు సి అని డేటా వచ్చినాక నువ్వు ఏని కానీ బీని కానీ నువ్వు యాక్సెస్ చేయలేవు. యూ కెనాట్ యాక్సెస్ సపరేట్గా నువ్వు యాక్సెస్ చేయలేవు. నువ్వు ఒకవేళ డేటాని యాక్సెస్ చేయాలంటే డైరెక్ట్గా నువ్వు సీనే యాక్సెస్ చేయొచ్చు. దీన్ని నాట్ యాక్సెస్ అంటే మనం ఏని కానీ సపరేట్గా బీని కానీ సపరేట్గా డేటాని యాక్సెస్ చేయలేవు. నువ్వు దాని డైరెక్ట్ సీనే యాక్సెస్ చేయగలవు. దీన్ని టైట్ కప్లింగ్ అంటారు. లూజ్లీ కపుల్డ్ అంటే రెండు ఇంటిగ్రేట్ అవుతాయి, సి ప్రొడ్యూస్ అవుతాయి. కానీ యూజింగ్ ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇంటర్ఫేస్ హెల్ప్తోని రెండు ఇంటిగ్రేటెడ్ అవుతాయి. కాబట్టి నువ్వు దీన్ని కానీ అండ్ సపరేట్గా దీన్ని కూడా డైనమిక్గా యాక్సెస్ చేయొచ్చు. దీన్ని సపరేట్గా యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి రెండు ఎట్లా కంబైన్ అయినాయి, యూజింగ్ ఇంటర్ఫేస్ క్రియేట్ కంబైన్ అయినాయి. కాబట్టి నువ్వు యాక్సెస్ చేయొచ్చు ఏని కానీ బీని కానీ సపరేట్గా. సో దీన్ని లూజ్లీ కపుల్డ్ అని. టైట్లీ కపుల్డ్ అంటే నువ్వు ఒకసారి కంబైన్ అయినాక ఆ కంబైన్ అయిన డేటాని నువ్వు సపరేట్గా యాక్సెస్ చేయాలి. అది టైట్లీ కపుల్డ్, ఇది లూజ్లీ కపుల్డ్. అంటే ఈ 2 మెథడ్స్ ఇన్ డేటా ఇంటిగ్రేషన్. అది ఇంగ్లీష్లో చూస్తే ఇదే. టైట్లీ కపుల్డ్ డేటా ఈస్ కంబైన్ టుగెదర్ ఇంటూ ఏ ఫిజికల్ లొకేషన్. ఒక లొకేషన్లో స్టోర్ అవుతుంది. వేరే లూజ్లీ కపులింగ్లో ఓన్లీ an ఇంటర్ఫేస్ ఈస్ క్రియేటెడ్. ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ అవుతుంది. డేటా ఈస్ కంబైన్ టు దట్ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ హెల్ప్తోనే ఆ రెండు డేటా కంపేర్ అవుతుంది. ఆల్సో యాక్సెస్ టు ఇంటర్ఫేసెస్ ఇంటర్ఫేస్ త్రూ వీ కెన్ యాక్సెస్ దిస్ బోత్ డేటా, కంబైన్డ్ డేటా. డేటా రిమైన్స్ ఈస్ యాక్చువల్ ఇన్ డేటా బేస్ ఓన్లీ. సో డేటా అనేది ఏం మారదు, సేమ్ ఉంటుంది. నువ్వు సపరేట్గా యాక్సెస్ చేయొచ్చు. అదే డేటా ఇంటిగ్రేషన్లో 2 మెథడ్స్, టైట్లీ కపుల్డ్, లూజ్లీ కప్లింగ్. డేటా ఇంటిగ్రేషన్ అంటే హెట్రోజీనియస్ సోర్సెస్ నుంచి డేటా అంటే కంబైన్ చేయడాన్ని డేటా ఇంటిగ్రేషన్ అంటారు. ఇక్కడికి మన అయితే మేజర్ టాస్క్ ఇన్ డేటా ప్రీ ప్రాసెసింగ్ ఉంటుందో అలా సెకండ్ అయిపోయింది. ఇంతకుముందు డేటా క్లీనింగ్, ఇప్పుడు డేటా ఇంటిగ్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో డేటా రిడక్షన్ చూద్దాం.